ఓ ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మాండుక్య ఉపనిషత్ 3వ అధ్యాయం అద్వైత ప్రకరణం. ఒక ప్రశ్న. ఈరోజు అర్లీ మార్నింగ్ లేచి ధ్యానం చేశాము అన్న వాళ్ళు ఎవరెవరు చేయతండి. అర్లీ మార్నింగ్ ధ్యానం చేశాము అన్నవాళ్ళు చేయతండి. నాకు కనిపించేటట్టు. నోబడి. ఎవరు? ఒకరు. కృష్ణవేణి గారు. అంతేనా? ఇంకెవరు ధ్యానం చేయలేదా? ధ్యానం చేయడం మొదలు పెడితే ఆత్మ అనుభవానికి వస్తుంది. మనస్సును అరికట్టే కొద్దీ ఆత్మస్పృహ పెరుగుతుంది. లేదు అంటే ప్రపంచం నిజమనే భావం పోదు, ఆత్మ కనిపించదు. ధ్యానం చేయాలి, ధ్యానం కుదరాలి అని అంటే ప్రపంచం నిజం కాదు, పరమాత్మే నిజము. మరి ఎలా గుర్తించేది? ధ్యాన మార్గం. ఒక వస్తువు నిజం అని అనుకున్నప్పుడే దాని మీద తాదాత్మ్యం పెరుగుతుంది. నిజం కాదని తెలిసినప్పుడు తాదాత్మ్యం వెళ్ళిపోతుంది కదా. కనిపిస్తూ ఉన్నది నిజమని జనరల్గా అందరికి అనిపిస్తుంది, కనిపించింది దృష్టి పోదు. తనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత కనిపించే ప్రపంచమే కళ్ళు మూసుకున్నా కళ్ళు తీసినా అదే గోచరిస్తూ ఉంటుంది కదా. కానీ ఇది నిజం కాదు అన్నప్పుడు క్రమంగా ఇంద్రియాలని ఉపసంహరించడం జరుగుతుంది, ఇంద్రియాలని నిగ్రహించడం జరుగుతుంది. మనసును వెనక్కి తీస్తే ఆలోచనలు కరిగే కొద్దీ ప్రపంచమే మాయమవుతుంది, పరమాత్మ ఒక్కడే మిగులుతాడు ఆత్మస్వరూపంగా. సో ధ్యానం చేస్తేనే తత్వం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు జ్ఞానం వింటూ ఉన్నాం, చదవాలి, అర్థం చేసుకోవాలి.
ఇది అనుభవానికి రావాలి అని అనుకున్నప్పుడు కూర్చొని ధ్యానంలో మాత్రమే ఆత్మస్పృహ స్థిరపడుతుంది. ఆత్మ గురించి తెలియకుండా ధ్యానం చేస్తామనంటే అదే అన్నారు లయం అని. అక్కడ మనసును లయం చేయడం ఉంటుంది అక్కడ, అంతే నిద్ర లాంటి స్థితి. కానీ ఆత్మ గురించి బాగా తెలుసుకొని మననం చేస్తూ ఆత్మస్పృహ పెంచుకుంటూ ప్రపంచాన్ని ఉపసంహరింపజేయాలి అని అనుకున్నప్పుడు ధ్యానం సహకరిస్తుంది. చేసి తీరాలి. ఓకే, మీ ఇష్టం. పాఠం చెప్పడం మా వంతు, మరి దాన్ని డైజెస్ట్ చేసుకోవడం మీ ప్రయత్నం. అదే చెప్పబోతున్నారు ఇక్కడ. ఉత్సేద్ ఉదధే యద్వతు కుశాగ్రేణ ఏకబిందున మనసో నిగ్రహ అంతత్తత్ భవేత్ అపరిభేదతః. చిన్న టిట్టవం అది నమ్మకంతో, ధృతితో, పట్టుదలతో దాని పనిని ఎప్పుడైతే కొనసాగించిందో దైవం అనుకూలించింది, అనుకున్నది జరిగింది. అలాగే పట్టుదల దృఢతరమయ్యే కొద్దీ కార్యం సిద్ధిస్తుంది. తత్వం అనుభవానికి రావాలన్నా మనన నిధిధ్యాసనే. అదే బాగా చదివి అర్థం చేసుకుని ధ్యానములో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉత్సేతోదధేద్వదౌ, చిన్న పక్షి సముద్రాన్ని నిగ్రహించగలిగినట్లు మనసో నిగ్రహాంతత్, లోపల మనసును నిగ్రహించే కొద్దీ ఆత్మ పైకి వస్తుంది. ఓకే, అందుకొరకే ప్రత్యేకంగా చెప్పారు. ఓకే, ఏమండి అర్థమైంది కదా నేను ఆత్మను అని, సరిపోదా? ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో కావలసిన సీట్ వస్తుందండి అనే విషయం బాగా అర్థమైంది. సీట్ ఎప్పుడు వస్తుంది? సీట్ ఎప్పుడు వస్తుంది? ఎన్ని రోజులు ఎదురు చూస్తే సీట్ వస్తుంది? ఎప్పటికే రాదు. అవునా? చదివి బాగా పరీక్ష రాసి ఎదురు చూడగలగాలి కదా. అలాగే విషయం తెలిసిందిలేండి, అనుభవం వచ్చేస్తుందా? రాదు. అనుభవం రావాలి అంటే దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఎలా? సరే, అడ్డొచ్చేది ఏంటండి? చెప్తున్నా. ఉపాయేన నిగృహ్ణీయాత్ విక్షిప్తం కామభోగయో సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా. ఏమిటయ్యా అడ్డుపడుతుంది అంటే కామ భోగాలేనండి. అక్కడ నాకు అర్థకామాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నారు కదా. ధర్మం మార్గం ఏర్పాటు చేస్తుంది, కానీ ధర్మాన్ని కూడా మింగేస్తాయి అర్థకామాల ఆసక్తి. అర్థం సంపాదించాల్సిందే ధర్మబద్ధంగా, అవునా? కామం అనుభవించాల్సిందే ధర్మబద్ధంగా. అక్కడ గృహస్థకు చెప్పారు అవి, మోక్షకాంక్షుడికి కాదు. మోక్షకాంక్షుడికి ఏం చెప్పారు? దాన్ని భాగవత ధర్మం అన్నారు. అక్కడ అర్థం ధర్మం కొరకు, కామం మోక్షం కొరకు వినియోగిస్తే మోక్షం సిద్ధిస్తుందండి. అంటే కోరిక మోక్షమే కావాలి, మరి సంపదలో ధర్మం కొరకే, ధర్మ కార్యాలకే వినియోగించాలి.
మోక్షం సిద్ధిస్తుందని. అడ్డొచ్చేది ఏంటి? అవే అర్థకామాలే. అదే కామభోగయో విక్షిప్తం నిగృహ్ణీయాతోపాయేన. సంపద కావాలి అని కోరిక, భోగం కావాలి అని కోరిక, పేరు కావాలి అని కోరిక. అవునా? అది కోరికలే. పుణ్యం కావాలి, అది కూడా కోరికే. ఏమంటే వద్దా? నువ్వేం చేస్తే అదే వస్తుందియా, ఊరికేం రాదు. మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లవసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ధన ఆగమ తృష్ణాం మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. సద్బుద్ధిం కురు మనసి వితృష్ణ. కోరికలను తీర్చుకోవడానికి వెళ్ళేవాడు మోక్షం గురించి అసలు వినడు కూడా వినడు. మోక్షం కావాలి అని అనుకున్నాడు వాడు ప్రపంచం విషయాలు ఎందు కోరికలను వదులుకోవాలి. మరి ఎలా బతకాలండి? ఎల్లవసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నువ్వు అనుభవించేదేమో ప్రారంధమే. అది సరేలే అండి, బాహ్యంగా మాకు అవసరాలు పనిచేస్తున్నావా లేదా? బాధ్యతాయుతమైన కర్మలను నిర్వర్తిస్తూ ఉండేటప్పుడు వాటి నుండి సంపద వస్తుంది. ఎల్లవసే నిజ కర్మ ఉపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నిజకర్మ ఉపాత్తం మెత్తలవసి. నీ బాధ్యతలు నిర్వర్తించడం వల్ల నీకు వస్తూ ఉన్నటువంటి సంపదలు ఏదైతే ఉందో వాటితో నీ అవసరాలు తీర్చుకో. అవునా? కూడబెట్టాలి. నువ్వు ఇక్కడ కూడబెట్టాలి అనుకునేది పై జన్మలలోకి పనికొస్తుంది. ఇక్కడ నువ్వేం అనుభవించలేవు. ఇక్కడ అనుభవించేది ప్రారంధం మాత్రమే. నీకు ముక్తి కావాలి అనుకుంటే పై జన్మల గురించి ఎందుకు ఆలోచన చేయడం? నువ్వు పై జన్మల గురించి ఆలోచన చేస్తున్నావు అని అంటే ముక్తి గురించి ఆలోచన లేదనే కదా అర్థం. ఏమయ్యా, నువ్వు చేస్తూ ఉన్న కర్మలకి స్థూలంగా ఫలాలు ఇక్కడ వచ్చినా సూక్ష్మంగా ఫలాలు అవే ప్రారంభంగా తయారవుతూ ఉంటాయి. కానీ దైవం కావాలి అని అనుకున్నప్పుడు మనసు ప్రపంచం వైపు నుండి పరమాత్మ వైపుకు తిరుగుతుంది. చేస్తూ ఉన్న కర్మ ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణతో కూడినటువంటి కర్మ ఏదైతే ఉందో మనసును శుద్ధి చేస్తుంది. నైచ్ఛాకృతం. కర్మఫలం మీద ఆసక్తి అనేది ఏదైతే ఉందో అహంకారాన్ని బలపరుస్తుంది. అంటే దేహాత్మభావాన్ని బలపరుస్తుంది, అజ్ఞానాన్ని బలపరుస్తుంది. నువ్వు దేహం అనే భావాన్ని బాగా దృఢపరుస్తుంది. నైచ్ఛయాకృతం. కర్మఫల ఆసక్తి అనేది లేకుండా దైవం కావాలి అనే భావంతో ఎక్కడైతే చేయబడుతూ ఉందో లోపల అజ్ఞానం తొలగిపోతుంది. ఎక్కడున్నాడు ఆయన అని అన్వేషణ మొదలు పెడుతుంది. అన్వేషించేవాడు ఆయన అని గుర్తించినప్పుడు దేహం అనుభూతులతో తాదాత్మ్యం వదిలించుకుంటే చాలు, నువ్వే పరమాత్మగా వెలుగుతావు ఎక్కడున్నా. ఉపాయేన నిగృహీయాత్ విక్షిప్తం కామభోగయో విక్షిప్తం ఉపాయేన నిగృహీయాత్. ఇదిగో ఈ ప్రపంచంలో ఏదో సంపాదించి దాచిపెట్టి అనుభవించాలి అనే భావం ఎక్కడైతే ఉందో అది ఉన్నంత వరకు
జన్మ జన్మలకు కావాల్సినటువంటి అహంకారం అనే బీజాన్ని నిలబెడుతుంది. కాదని ఈ జన్మలోనే ఆత్మను అందుకోవాలి అనే భావం ఎక్కడైతే ఉందో అప్పుడు విషయ భోగాల వెంట లోపల సూక్ష్మంగా మనస్సుని పోనీయకుండా నిగ్రహించుకోవడం అనేటువంటిది వస్తుంది. మనసుక లక్షణం చూసే విషయాలు ఏది బాగుంది అనిపిస్తుందో అది కావాలి, నా సొంతం చేసుకోవాలి, నేను అనుభవించాలి అనే భావం రావడం. అంతేకాదు ధ్యానంలో కూర్చుంటే తెలుస్తుంది. అవునా? ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఏం చేస్తుంది మనసు? ఇష్టమైనటన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. మనసు ఆగట్లేదండి. మనసు ఎందుకు ఆగుతుంది? దాన్ని నువ్వు ఛానలైజ్ చేయాలి. ఏది ఇష్టమో దాని వైపు తిప్పాలి. నేను ఇష్టమైందే ఆలోచిస్తున్నానండి కానీ ఆగలేదండి. నీకు ఇష్టమైంది దాని దగ్గరికి వెళ్ళి ఆగుతావు, చూసుకో. దాని చుట్టే తిరుగుతా, ఆగదు అక్కడ కూడా. ఒక్క పరమాత్మ విషయంలో చింతన చేస్తేనే కరిగిపోతూ వస్తుంది. కానీ ప్రపంచంలో దేని గురించి ఆలోచన చేసినా అక్కడ ఉండదు. అచలం అధ్రువం, మనశ్చంచలం అస్థిరం. దానికి ఇష్టమైన దాని వైపు వెళుతుంది కదా అని ఊరికే చూసాం అనుకోండి, అక్కడ కూడా ఆగదు, ఎక్కడా ఆగదు. దానికి దైవం వైపు తిప్పితే నిగృహణీయాత్ ఉపాయన, ఉపాయంతో నిగృహణించడం అంటే కూర్చున్నాం ధ్యానంలో అప్పుడే తెలుస్తుంది మనకు మనసు పోతుంది అని. ధ్యానాన్ని కూర్చున్నప్పుడే తెలుస్తుంది. కానీ అది ఆగదు. ఆగితే ధ్యానం చేద్దాం అనుకున్నామండి, మళ్ళాంటి వాడే ఒకడు సముద్రం ఒడ్డున కూర్చున్నాడట ఉదయం వెళ్ళి 6 గంటలకి. అవునా? దారిని పోతున్నాడు అప్పుడు. ఎందుకురా ఇక్కడికి వచ్చి స్నానం చేద్దామని. ఓహో, ఆడేదో 11 గంటలకు వచ్చి తిరుక్కొని వస్తున్నాడట, ఏదో పాలు తీసుకెళ్ళి అమ్ముకొని తిరుగు. ఏరా ఏం చేస్తున్నాం? స్నానం చేయడానికి వచ్చానండి. అప్పుడు మళ్ళీ సాయంత్రం చూసారు, ఏంట్రా స్నానం చేశాక చేయలేదు ఎందుకు? అలా అయితే స్నానం చేద్దాం అనుకున్నాను. సముద్రంలో అలా అవుతాయా? అలా తప్పించుకొని స్నానం చేయడానికి చేస్తారు. కానీ ఏంటంటే మనసు నిలబడట్లేదండి. నిలబడదు. నువ్వు తిప్పు నీ ఇష్టదైవం వైపు, ఇష్టదైవ నామాన్ని ఉచ్చరించు, ఇష్టదైవం యొక్క చరిత్రని గుర్తు చేసుకో, ఇష్టదైవం యొక్క లీలల్ని గుర్తు చేసుకో. అటువైపు కొంచెంసేపే అది. కానీ నిలబడాలి ఏనంటే ఆ నామము రూపం ఉచ్చ స్థాయిలో లోపల ఉచ్చరించేటప్పుడు వేగం తగ్గుతుంది. కానీ ఆత్మ విషయం బోధించబడిన ఇట్లాంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తు భగవద్గీతలో ఆత్మను గురించి నేరుగా చెప్పిన శ్లోకాలను తీసుకొని వాటిని మననం చేస్తూ ఉండేటప్పుడు స్లోగా మనసు కరిగిపోతుంది. దానికి ఏమన్నారు ఇక్కడ? విక్షిప్తం కామభోగయోగ నిగ్రహణీయాత. ఇదంతా ధ్యానంలో చేయాల్సినటువంటివే. కూర్చుంటూనే విపరీతంగా వస్తాయి ఆలోచనలన్నీ. వాటిని తొలగించాలి అంటే నీ లోపల ఉన్నటువంటి ఇష్టం కోరిక అన్ని ఇష్ట దైవం వైపు తిప్పు. ఆ రూపం నామం పెంచే కొద్దీ లోపల ఏమవుతుంది? మట్టిలో ఉన్న ఇనుప ముక్క తీసుకొని వచ్చి అలా కొడితే తూర్పు రాలిపోయినట్టు ఆలోచనలు సరైన పడిపోతాయి. కేవలం ధ్యానంలోనే కాదు, అందరికీ అనిపిస్తుంది ఈ మనసు ఆగట్లేదండి, విపరీతమైన ఆలోచనలు. మనసు అంటేనే ఆలోచనలు. నువ్వు దైవం వైపు తిరిగితేనే అవి తగ్గుతాయి. ఎందుకు? దానికే నామరూపాల వైపు వెళ్ళినప్పుడు ఒకే రూపం నామం ఇష్టం పెంచుకో. సర్వకాల సర్వావస్థలలో అదే రూపాన్ని చూడాలి అని, ఆ నామాన్ని ఉచ్చరించాలి అని. అప్పుడు క్రమంగా ఏకాగ్రం అవుతావు ఒక్కదాని మీదకి. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఆ నామాన్ని చెప్పు. ఇంకా ఖాళీ దొరికిందా, కళ్ళు మూసుకున్న రూపాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. ఆ రూపం వెనకలో ఉన్నటువంటి దివ్య గుణాలని గుర్తించి పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ మార్పు చెంది పైకి లేచేది మా దృష్టి. తర్వాత సరిపోదు. అద్వైత తత్వాన్ని గురించి బోధించినటువంటి ఉపనిషత్తు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి నిలబడడానికి ప్రయత్నం చేసినప్పుడే స్లోగా బుద్ధి కూడా కరిగిపోతుంది.
మనసు నామం రూపంతో నిలబెట్టాలి. అది కూడా దివ్య గుణాలు ఉన్నాయి. ఆ దివ్య గుణాలను లోపల పెంపొందింప చేసుకునేటప్పుడే నిలబడుతుంది మనస్సు. సత్వగుణం పెరుగుతుంది, నిలబడుతుంది. ఆ దివ్య గుణాలనే భక్తి లక్షణాలు, దైవ లక్షణాలు, అవునా, గుణాతీత లక్షణాలు, జ్ఞాన లక్షణాలు అని బోధించబడాయి. ఆ లక్షణాలు ఎప్పుడైతే వచ్చాయో మనసు మాట వింటుంది, ఆ రూపం దగ్గర నిలబడుతుంది. అప్పుడు బుద్ధితో వేదాంత శ్లోకాలని లోపల సమన్వయం చేసుకునే కొద్దీ బుద్ధి పైకి లేచి క్రమంగా ఏకత్వం అర్థమయ్యే కొద్దీ బుద్ధిలో ఉన్న అహంకారం కరిగిపోతుంది. అయితే ఒక్కోసారి ఏమవుతుంది, అలా అలవాటు చేసుకున్నాం అనుకోండి, నామం రూపం ఇట్లా కూర్చొని కొద్ది రోజులకి ఏమవుతుంది తెలుసా, సుప్రసన్నం లయే చైవ. అవునా, మనసులో ఏం కలతలేవండి, హాయిగా ఉందండి. ఎంతసేపు నేను రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తా, నేను కూడా 4 గంటలు పడుకుంటా. అవునా, నేను శవాసనంలో పడుకుంటా, నువ్వేమో పద్మాసనంలో పడుకుంటావు, అంతే. అవునా, కాబట్టి ఏమన్నారు, సుప్రసన్నం హాయిగా ఉందండి. అయ్యా ఇది కూడా అజ్ఞానం అంటున్నారు, లయేష్ అయ్యే నిద్ర లాంటిదే. సుప్రసన్నం హాయిగా ఉందండి. అక్కడ అన్నారుగా, సత్వగుణం దేంతో బంధిస్తుంది, సుఖ సంగేన జ్ఞాన సంగే జ్ఞానంతో సుఖ సంగేన బద్నాది, జ్ఞాన సంగేన బద్నాది. జ్ఞాన సంగేన హాయిగా ఉందండి, అది కూడా సమస్య బంధించేస్తుంది. సుఖ సంగేన జ్ఞాన సంగేన, నాకు అన్నీ తెలుసులేరయ్యా, నువ్వేంటి చెప్పేది, ఇది కూడా తెలుసు అనే భావంతో కూడా బంధించి పారేస్తుందండి. రెండిట్లో దేంతో అయినా బంధించేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనసును లైనం కాగలదు, అబ్బా హాయిగా ఉంది అనే స్థితికి రానివ్వకూడదు. అంటే ఆలోచనలు విక్షిప్తం, అంటే క్షిప్తం ఇది అలజడులు ఉపసంహరించబడిన లయం కాకూడదు. తత్వాన్ని అందుకోవాలి అనే లోపల శ్రద్ధ పైకి లేచి ఆత్మను చూడాలి అనే ఇక్కడ చెప్పారు కదా, ప్రణవ ధ్యానం చివరకు వచ్చారు. 8వ అధ్యాయంలో చెప్పారు, ముండకోపనిషత్తులు కూడా చెప్పారు, ప్రణవో ధను శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతి అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ సప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. చెప్పారా, భగవద్గీత 8వ అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్పారు, సాధన ఒకటి, చివరికి అందుకునేది ఒకటి. అదే ముండకోపనిషత్తులోనూ చెప్పారు ఇంకొక విధంగా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆలోచనల నుండి మనసు ఉపసంహరించబడింది అంటే ఊరికే కూర్చోవడం కాదు, ఇలాంటి స్థితే. అక్కడ అన్వేషణ కొనసాగాలండి. ఆత్మానుకులు లోపల నుండి తీవ్ర అన్వేషణ ఎక్కడైతే భగవంతుడి దృష్టి మడుతుంది, లోపల లయ స్థితి కూడా కరిగిపోతుంది. సుప్రసన్నం లయే చైవ, బాగా హాయిగా ఉంది అనే స్థితి కూడా లయమే. యథాకామో లయస్తదా, అయ్యా ఆ లయం నుండి లేచావు అని అనుకోండి, కామాలు కోరికలు విజృంభిస్తాయి. ఒక సంస్థ ధ్యానం గురించి బోధించేది, ఏది అది, ఏ సంస్థ, మొన్న పోయాడు ఆయన, పిరమిడ్స్. ఆయన కూడా ఎందుకయ్యా ధ్యానం అంటే, బాగా ధ్యానం చేసి శక్తి సంపాదించుకోవచ్చు, భోగాలు అనిపించడానికట. ఇదిగో తమస్సును ఎట్లా పెంచుకోవాలనో చాలా బాగా అన్వేషణ చేసి ఆయన మొత్తం 5 రాష్ట్రం తెలుగు వాళ్ళకి అందరికీ బోధించారు. ఏంటి, కామాన్ని పెంపొందింప చేసుకునే పద్ధతిని, అంతేనా కదా. ఈ లయమే ధ్యానం అనుకున్నాడు ఆయన. ఆ లయంలోనే
స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యథా కామూల వేస్తుందా అయ్యా, అది కూడా కోరికే. అక్కడి నుంచి లేచావా, విజృంభిస్తా మళ్ళీ కోరికలు. అదే చెప్పాడు ఆయన. తీవ్రమైన కృషితో స్థమో గుణాన్ని పెంచుకొని బాగా భోగాలు ఎట్లా అనిపించా, దానికి ఒక సంస్థ సిగ్గు లేకుండా అనిపిస్తుంది. సంస్థ కోట్ల కొలది ఆస్తులు దేవుడు అనుగ్రహించలేదు, కానీ మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటిని ధ్యానాంధ్రప్రదేశ్ చేసేస్తాను. మహానుభావ, కామాంధ్రప్రదేశ్ అనుకున్నావా, భోగాంధ్రప్రదేశ్ అనుకున్నావా? ఆ తర్వాత అవి కూడా మార్చి ఉండేవాడు. ఆయన నిలబడాడు, సిద్దిపేటలోనే నిలబడ్డాడు ఎమ్మెల్యేగా. దేవుడి దేవుల గెలవల. సో కాబట్టి ఏమిటిగా అదే సుప్రసన్నంలో ఏ చేయవేదా కామూల వేస్తుందా. అక్కడ కూడా తాత్కాలికంగా ఆలోచనలు ఉపశమిస్తాయి. అవునా, చాలా సుఖంగా ఉంది అని అనుకుంటావు, లేస్తూనే విజృంభిస్తాయి కోరికలు. కానీ అక్కడ ఆర్తితో ఆత్మను పిలవడం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దాటుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానికి లేదంటే కామం విజృంభిస్తే కావలసినన్ని దుఃఖాలను ఇస్తుంది. రావణాసురుడు చేసింది ఏంటంటారు? కదిలించి పారేశాడు శివుణ్ణి. అవునా, తలకాయలు దగ్గొట్టి హోమగుండంలో వేశాడు, చీల్చాడు, పొట్ట చేసి పేగులు బయట తీసుకొచ్చి వీణ వాయించాడు. అమ్మో, మంచి వీణ మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తేనే మనం వాయించలేము, వాడు పేగులు తీశాడు, వీణ వాయించాడు. ఎంత మహానుభావుడు! చీ 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 చీ. ఆత్మను అందుకున్నాడా? వాడు వంశంతో సహా సర్వనాశనం చేసుకున్నాడు. దానికే లయాన్నే ధ్యానంలో సుఖస్థితి ఆత్మస్థితి అని అనుకున్నావు, కామరాజు అవుతావు. అవునా, ఆత్మరాక రాజుగావు. కామానందం మిగులుతుంది, చివరికి ఏ ఆనందం లేకుండా పోతుంది. వంశమే సర్వనాశనం. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని వర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. కామభోగాన్ నివర్తయేత్ దుఃఖం సర్వం అనుస్మృత్య. సర్వం దుఃఖం అనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్. అయ్యా, కామక్రోధాల వెంటబడ్డావు అంటే అన్ని దుఃఖాలే అనే విషయం బాగా అర్థం చేసుకున్నటువంటి వాడివై ఇక్కడ విషయాల మీద కామాలనగానే తొలగించుకోవడానికి, కామాల నుండి నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా, దుఃఖాల నుండి బయటపడతావు. ఎన్ని కోరికలు పెరుగుతాయో అంత దుఃఖం ఉంటుంది. ఆ కోరికల్ని తీరవేటు తెలుసు, ఆ లోపల అనుభవించడానికే చిన్న మత్తు దగ్గర నుండి ఎక్కడ బీడి, పొగాకు, అవునా, సహజంగా అలవాటు ఉంటుంది కదా అందరికీ. పల్లెటూరులో పాపం లేవరు, డబ్బులు తక్కువ ఉంటాయి, బీడీలు తాగుతారు, ఆడవాళ్ళు పొగాకు తింటారు. ఇంకొంచెం రేంజ్ పెరిగిందిరా అంటే ఇద్దరు కలిసి కళ్ళు తాగుతారు. అవునా, దొరికితే గుడుంబ లాగేస్తారు. ఇంకొంచెం బాగా డబ్బులు ఉన్నాయంటే బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, సరిపోకపోతే డ్రగ్స్. ఎందుకయ్యా ఇవన్నీ? ఆ కోరికలు లోపల అనుభవించడానికి. మనసుని పూర్తిగా బలహీనం చేసుకుంటారు. తమస్సు విజృంభిస్తుంది. అజం
సర్వం అనుస్మృత్య సర్వం అజం అనుస్మృత్య నైవ జాతం తు పశ్యతి. అయ్యో, కనిపించే అంతటిది అంతా కూడా ఆయన యొక్క వ్యక్త స్వరూపమే అని కానీ భావించగలిగావు, ఆయనేనయ్యా, ఆయనకంటే అనేగా ఏమీ లేదయ్యా, భిన్నత్వం మాయ, ఆయన ఒక్కడే నిజం. ఈ భావాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ పుట్టుకలేని స్థితిని సంపాదించుకుంటావు. ఎక్కడండి? చనిపోయిన తర్వాత కదండి. ఇక్కడే గుర్తిస్తావు నేను పుట్టనే లేదు అని. సర్వం దుఃఖం అనుస్మృత్య కామభోగా నివర్తే. విషయభోగాల వెంటబడడం అనేటువంటిది దుఃఖాలకు కారణం అనే విషయాన్ని సదా స్మరిస్తూ వస్తే క్రమంగా విషయ ఆసక్తి పడిపోతుంది. సరిపోదు. సర్వం అజం అనుస్మృత్య అంతా పరబ్రహ్మమే అనే భావంలో గని తిప్పుకోగలిగేటట్లయితే జరణ మరణ అతీతుడు అవుతుంది. ఇది రెండు గుర్తుంచుకోవాలి. మొదట పరిగెత్తే మనసును వెనక్కి లాగాలి. అవే అన్ని రకాల యోగాలు చెప్పింది. ఏది? కర్మయోగం, భక్తి యోగం, ఇవన్నీ చెప్పబడింది దాని కొరకే. మనసును ఎలాగ వెనక్కి తీయాలి. సెకండ్ పార్ట్లో జ్ఞానమే పనిచేస్తుంది. ఇక్కడ ఏమని? భగవంతుడు ఒక్కడే, నామ రూప గుణ అతీతుడు, నేను అదే అయ్యున్నాను అనే అర్థం అప్పుడు వస్తుంది. నీ మనసు ఇక్కడ నిలబడడం అనేది కానీ జరిగితే ఆత్మ స్పృహ, ఆత్మచింతన పెరుగుతుంది. కానీ మనసు అసలు నిగ్రహానికే రాలేదు అని అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు వదిలితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడుకోవడానికో, తినడానికో, తిరగడానికో చేసేటువంటి పిల్లల్ని 4 తన్ని కూర్చోబెట్టడం నేర్పిస్తారు ఫస్ట్. వాడు నిరంతరం ఎక్కడికి వెళ్ళడానికి కూర్చుంటానండి హాయిగా. వాడు ఏం చేస్తారు? గైడ్ చేస్తారా? ఈ పని చేస్తారు. వాడు అనవసరమైన వాటికి ఏమీ చేయడు. కాబట్టి వాడికి తలకాయ తిరిగిపోతారు తల్లిదండ్రులకు కూడా. వీడికి ఎంత పని ఇచ్చినా సెకండ్లో చేసి పారేస్తాడండి, నిమిషాలలో పూర్తి చేస్తాడండి వీడికి ఎంత పని ఇచ్చినా. అవునా? అప్పుడు వీళ్ళకి పుడుతుంది. అందుకే ఏంటి అంటే, నిలబడిందా మనసు తిప్పు ఆత్మవైపు. మరి నిలబడాలి అని అనుకున్నప్పుడు నిగ్రహించు. ఏది? కామభోగాల వెంట పోనీయకుండా నిగ్రహించు. దానికి ప్రారంభంలో కర్మయోగం అనేటువంటిది, కర్మ, భక్తి, జ్ఞానం 3 కూడితేనే యోగులకు కర్మయోగము, జ్ఞానులకు, సాంఖ్యులకు జ్ఞానయోగము అన్నాడు కదా అక్కడ. ఎక్కడ? భగవద్గీత 3వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్పారు. యోగులు అని అంటే మనసు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసిన, విషయభోగాల వెంట పడకుండా నిగ్రహించుకోవడానికి కృషి చేసేటప్పుడు కర్మయోగం. ఎక్కడికి వెళ్ళదండి. కానీ ఇక్కడ పైకి లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఉత్తమ సాధనగానే అందించకపోతే మనసు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉత్తమ సాధన అందించే విధానం ఏంటి? అదే ఆత్మ సర్వం అజం అనుస్మృత్య అన్నారు. ఇక్కడ ఉన్నది ఒకటే, సాగు పుట్టుకలు లేనిది అనే దృష్టిని పెంచే కొద్దీ నీలోనే నిలబడతావు. ఆ నిలబడేటప్పుడు ఇదిగో మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. లయే సంబోధయేత్ చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకాశాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. లయే సంబోధయేత్ చిత్తం. లయే మనసులో లయం అవుతుంది. సంబోధయేత్ దాని జ్ఞానాన్ని ఇచ్చి లేపు. లయం కానీ విక్షిప్తం పరగలిస్తూ ఉందండి, అస్సలు నిలబడదండి దాంట్లో కూర్చుంటే. శమయేత్ పునః దాన్ని శమింపజేయడానికి కృషి. 2
లయము క్షిప్తము ఈ రెండు మనసుని పర్వర్ట్ చేస్తాయి, మనసుని దెబ్బ కొడతాయి, ధ్యానం వైపు పోనీయకుండా చూస్తాయి. ఇవే అవరోధాలు. లయంలో జడత్వం పొందుతుంది. అబ్బా నిశ్చలంగా నేను అరగంట ధ్యానంలో అట్లాగే నిలబడిపోయాను. నీకు ఆత్మదర్శనం అయితే నువ్వు ఎవడికి చెప్పుకోవు, ఆ స్థితిని మెయింటైన్ చేస్తావు. ఉన్నది నేను అక్కడనే అంతటా అందరిలో అని. లేదు, మనసు అస్సలు నిలబడలేదండి ఈరోజు. లయింపు చేయడానికి ప్రయత్నం చేయి. స్తోత్రం చదువుతావు, కీర్తన చేస్తావు, ప్రార్థన చేస్తావు, భజన చేస్తావు, ఏదో ఒక విధంగా ఆ వేగాన్ని తగ్గించు. సకాషాయం విజానీయాత్. ఇదిగో ఈ రెండింటికి కూడా ఆధారం, లయం విక్షిప్తానికి రెండింటికి కూడా ఆధారం కామే, కోరికలే. మనసును అట్లా వదిలేస్తే ఏదైనా ఒకటి ఇష్టం వచ్చింది అనుకోండి, ఇష్టమైంది అని అనుకోండి, దాని వెంట వెళ్ళిపోయి అది సంపాదించినట్టు, దాన్ని సొంతం చేసుకున్నట్లు, దాన్ని అనుభవిస్తున్నట్లు వెళ్ళిపోతుంది. ఇదే క్రమంగా లయమైపోతుంది, తమస్సులో లాగేస్తుంది. ఎవరో అడిగారు మా చూడండి, ధ్యానంలో కూర్చోండి మత్తులా అయిపోతుందండి. ఇదే లయం. అంతేకాదు, ఏదైనా ఒక ఇష్టమైన దాన్ని తలుసుకున్నావు అని అనుకోండి, వాళ్ళు ఏ వయసులో వాళ్ళైనా సరే, ఈ మనసు ఇష్టం అనేది బయటకు వచ్చిందిరా అంటే మొత్తం ఆ ఇష్టం దగ్గరికి వెళ్ళి పట్టుపురుగు చూడండి, ఆ దారం తీసుకొని మలబరి ఆకు తిని ఏం చేస్తుంది, దాని చుట్టూ అల్లుకుంటుంది కదా, అలాగే ఆలోచన చుట్టూ అల్లుకుంటుంది. అదేదో మనసులు అంటారు, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఏది ఇష్టమైందో దాని చుట్టే తిరుగుతుంది. అంటే దాని గురించి ఆలోచన కుంచుకుపోతుంది. దానికే ధ్యానంలో కూర్చున్నటువంటి వాడు నిజంగా సత్వనంలోకి వస్తే నిశ్చలత్వం వస్తుంది. కానీ బిగించుకుపోతుంది అంటే ఏదో ఒక విషయం వెంట పడుతుంది అని అర్థం. అక్కడ కొంతమందికి ఎట్లాగే ఉంటుందో, అబ్బా తలకాయ పట్టుకొని వేస్తా ధ్యానం నుంచి వచ్చేటప్పటికి లోపల ఒక తుఫాను కదిలిందండి. విక్షిప్తం బిగించుకుపోయిందండి. లయ్యం సత్వగుణంలోకి వస్తుంది. స్లోగా ఒక వస్తువు నుండి అణువులు వేరైపోతే వస్తువు అస్తిత్వం ఎట్లా కోల్పోతుందో, అలాగే ఉప్పు బొమ్మ నీళ్ళలో దిగింది అని అనుకోండి, ఏమవుతుంది, మట్టి బొమ్మ నీళ్ళలో వేసాం, ఏమవుతుంది, స్లోగా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే చాలా టైం పడుతుంది, కానీ మట్టి బొమ్మ ఎట్లా చేస్తే విడిపోతుంది. ఆలోచనలు విడిపోయాయి అంటే ఆత్మతత్వం మిగులుతుంది. ఇది రిలాక్స్డ్ టోటలీ వేరు. అక్కడ ఆత్మస్పృహ ఉంటుంది. సమప్రాప్తం నచాలయేత్. మనసు చిత్తం ఆత్మస్పృహలో ఆగింది అని అంటే నచాలయేత్, చలింప చేయనీయకూడదు, ఇంకా దేని వెంట పండియకుండా చూడగలగాలి. నేను వెంట అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి వీలేదు ధ్యానం. చివరిలో వేదాంత శ్లోకాలు తీసుకున్నప్పుడే ఆత్మస్పృహ పైకి లేస్తుంది. దానికే చెప్పింది, ఏ విషయానికైనా శాస్త్రాన్ని అనుసరించి తీరాల్సిందే. అక్కడ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహార్హసి.
ఏ విషయమైనా సరే ధ్యానం కూడా శాస్త్ర పద్ధతిలోనే వెళ్ళాలి. బాగా కర్మయోగం చేసిన వాళ్ళకి కొంచెం కదులుతుంది మనసు, చక్కగా భక్తితో అవునా ప్రార్థన జపము ఎత్తుకున్నావా ఏకాగ్రం అవుతుంది. ఇప్పుడు వేదాంత శ్లోకాలని మననం చేసేవా, వెనకలో ఉన్న అన్వేషణ చేసే అహంకారం, సాత్విక అహంకారం, అది శిథిలమైపోతుంది, ఆత్మ మిగులుతుంది. సమప్రాప్తం నచాలయేత్, అది అసమస్థితికి వచ్చింది అని అంటే దాన్ని కదిలించకుండా ఉండిపోవాలాగే. ఎంత సమయం వీలుతే అంత సమయం. ఇంకేం కావాలండి, ఇదే ఏమండి ఆత్మ దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తే కారణ శరీరం కరిగిపోయేటప్పటికి భగవంతుడు ఆ సాత్విక అహంకారాన్ని తొలగించేస్తాడు. ఏకత్వం దర్శనం. నాస్వాదయేత్ సుఖం తత్ర, నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్, నిశ్చలం నిశ్చరశ్చిత్తం ఏకే కుర్యాత్ ప్రయత్నతః. అయ్యా నా ఆస్వాదేత్ సుఖం తత్ర, అక్కడ హాయిగా సుఖంగా ఉండాలి అని ప్రయత్నం చేయకు, అంటే లయమైపోతుంది. అమ్మా హాయిగా ఉండిపోదాం. ఆత్మవైపు దృష్టిని తీవ్రతరం చేయగలగాలి, ఆత్మను ప్రార్థించగలగాలి. ఓం ప్రణవమే అక్కడ, అంతేగాని లయం కానివ్వకూడదు. నిస్సంగః ప్రజ్ఞయా భవేత్. అవునా, అది సమాధిలో 8 స్థాయిలు చెప్పారు ఇక్కడ పతంజలి యోగ సూత్రాల్లో. 8 స్థాయిలలో చెప్పారు సమాధులు. దక్షిణామూర్తిలో కూడా చెప్పారు కదా చివరగా. అయితే ఇది సమాధే కానీ పూర్ణం కాదు. దాన్ని పెంచే కొద్దీ ఇంకా 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 7 స్టెప్లు మన పైన అవి చెప్పబడతాయి. నిస్సంగః ప్రజ్ఞయా భవేత్. సో అక్కడ దేంతోనూ, దానికే అన్నారు విక్షిప్తంతో కానీ లయంతో కానీ సాంగత్యం రానివ్వకూడదు అని. అంటే ఆలోచనలు ప్రపంచం వైపు పోనివ్వకూడదు, అలాగే మనసు లయము అయిపోనివ్వకూడదు. నిన్ను గుర్తు చేసుకోవడానికి, ఆత్మను గుర్తు చేసుకోవడానికి కృషి చేయాలి. నిశ్చలం నిశ్చరతో చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః, బాహ్యమైన విషయాల వైపు పోనీయకుండా నిశ్చలంగానూ ఉంచాలి. నిశ్చలం నిశ్చర, అసలు కదలనీయకుండా ఆపగలగాలి. ఏకీకుర్యాత్ ప్రయత్నతః, ఏకత్వాన్ని అందుకోవడం కొరకు అక్కడ నిద్రలో కానీ పరుగులు కానీ పోనీయకుండా అలర్ట్గా ఉండి దృష్టి పరమాత్మ వైపు తిప్పుకొని ఆయన అనుగ్రహం కోసం వెయిట్ చేయగలగాలి. ఇది దాన్ని ఎంతసేపు అండి, ఆయన అనుగ్రహం దొరికేంత వరకు వెయిట్ చేయాలి. ఆయన అనుగ్రహం తోసిందా ఆ పొర తెగిపోతుంది. ఎప్పుడు ఏమో ఆయన అనుగ్రహం లేనప్పుడు దాన్ని పోనీయకుండా నిలబెట్టాలి. ఈశ్వరుడు ఒక్కసారి గాలి వీచాడా అహంకారం కరిగిపోయి తత్వంలో నిలబడిపోతాం. చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః, అక్కడ వరకు తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఆయన అనుగ్రహం కలిగినంత వరకు. అక్కడే చూడండి, అక్కడ హిరణ్మయేన పాత్రేణ సత్యస్య విహితం ముఖం తత్వం పోషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. ఆర్తిగా అక్కడ ప్రార్థించగలగాలి. అది చెప్పారుగా, ఆయన వస్తున్నాడు దగ్గర. పోషన్నేకర్షే యమ ప్రాజాప్యత్య యోహరస్మిన్ సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి
యోసావసౌ పురుషः సోహమస్మి. ఏమేవ ఏష వృణుతే తేన లభ్యః ఆత్మా వివృణుతే తనుం స్త్వాం. ఇవన్నీ ఆ స్థాయిలో చెప్పినటువంటివి. నిశ్చల స్థితికి అదే సమాధి స్థితి. సమాధి బుద్ధిని సమ స్థితిలో నిలబెట్టి ఆత్మవైపు దృష్టిని మళ్ళిస్తే ఆయన అనుగ్రహం కలిగినప్పుడు అహంకారం కూడా తొలగిపోతుంది. ఎప్పుడు అడక్కు, ఎలా అడక్కు, మరి అక్కడ దాకా వచ్చి నిలబెట్టు. నీలో శ్రద్ధ పెరిగే కొద్దీ తత్వం అంత దగ్గరగా అవుతుంది. అంతవరకు రావడమే మన ప్రయత్నం. దాన్ని జారిపోకుండా నిలబెట్టుకోవడం ఇంకా ఉత్తమ ప్రయత్నం. ఆయన గాలి ఈశ్వర గాలి సోకినప్పుడు జీవుడు ఈశ్వరుడుగా గుర్తిస్తాడు. సాత్విక పొర తెగిపోయిందా, ఇంకా అటుపక్క ఏముంది ఇటుపక్క ఏముంది లేదు, అంతా ఒకటే. అదే ఆయన అనింది అక్కడ, త్యాగరాజు అడిగింది, అన్నమయ్య అలసితి పద్నాలుగేళ్ళు వెయిట్ చేసింది శబరి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలండి? మీ ప్రయత్నాన్ని బట్టి. ఏం చేస్తావో నీ చేతుల్లో ఉంది. ఓకే, తదాస్తు. ఈశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.